ఇంటికి వెళ్ళి నీకు ఇష్టం లేని వాళ్ళ లిస్ట్ అంతా రాయి. ఒక అసైన్మెంట్ నేను మీకు ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళి మీకు ఇష్టం లేనోళ్ళ లిస్ట్ పేర్లన్నీ రాసుకోండి. ఒక పేపర్ మీద చెయ్యండి దయచేసి. ఇది చేయకపోయారంటే క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు మళ్ళీ ఇవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటారు. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటారు. దిస్ ఇస్ ఎ సీరియస్ కమాండ్మెంట్, సీరియస్ ఆర్డర్. ఇంటికి పోయి నీకు ఇష్టం లేని వాళ్ళ పేర్లు అన్నీ ఒక పేపర్ మీద రాయి. దానికి ఎదురుగుండా, ఒక్కొక్క పేరు ఎదురుగుండా నీ రీజన్ ఏమిటో రాయి. నీకు ఆ మనిషి వల్ల ఏం అన్యాయం జరిగింది, ఏం ద్రోహం జరిగింది, ఎందుకు ద్వేషిస్తున్నాను రాయి. ఇక్కడ తేలిపోతుంది నువ్వు పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్తావో. నిర్హేతుకముగా ద్వేషించే వాళ్ళు పరలోకానికి రారు, నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళే వాళ్ళు నా సంఘంలో ఎందుకండి నాకు తెలియదు, అసలు నాకు అర్థం కాక అడుగుతాను. పరలోకానికి వచ్చే వాళ్ళైతే రండి నా సంఘానికి. వాళ్ళ కొరకు నేను డబ్బులు ఖర్చు పెట్టినా, నా శ్రమ, నా శక్తి ఖర్చు పెట్టినా ఒక అందం చందం. పరలోకానికి రావాలనుకున్న వాళ్ళైతే చర్చికి రండి. నరకానికి వెళ్ళే వాళ్ళు దయచేసి రాకండి. తలంపులలో న్యాయము లేదు, ఆలోచనలో న్యాయం లేదు. నేనేం తప్పు చేశానంటే నీ తలకాయలోనే తప్పు ఉంది, ఇంకేం తప్పు కావాలి? ఇంకా మనస్సు మారలేదు, నూతనము కాలేదు, మనస్సులో న్యాయము లేదు. యేసయ్య అంతటి వాడు మహాదేవుడు ఏమన్నాడు? నాకు న్యాయముగా తీర్పు తీర్చండి. నాకు న్యాయమైన తీర్పు తీర్చమని యేసయ్య అడిగాడు. ఈ లోకంలో న్యాయం అనేది లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము యేసు ప్రభు వారి యొక్క యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు నాకు తీర్చమన్నాడు. నేను చెప్తున్నా, ఎవరైనా ఒకరిని కొడితే నేను అది తీవ్రంగా తీసుకుంటాను. ఎందుకు కొట్టావురా? ఎవరైనా ఒకరిని మీద పడి ముఖం మీద తిడితే అది నేను సీరియస్గా తీసుకుంటాను. ఎందుకు తిట్టావు? తప్పు కదా. ఎవరి మనస్సులోనైనా ఒకరి మీద ద్వేషం ఉంటే అది కూడా నేను ఎక్కువ సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే ఈ మనిషికి న్యాయం లేదు. నువ్వు నీలో ద్వేషం ఉంటే దానికి కారణం చెప్పాలి. ఇప్పుడు ఇవాళ చాలామందికి రంజితోఫిర్ అంటే ఇష్టం లేదు. అది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? రంజితోఫిర్ను ద్వేషించే వాడెవ్వడికి కూడా న్యాయము లేదు, న్యాయమైన కారణం లేదు. వెరీ సీరియస్ మ్యాటర్. మీ ఇంటికి వచ్చాడా, మీదో రూపాయి తిన్నాడా, నీకు పర్సనల్గా ఏమన్నా ద్రోహం చేశాడా చెప్పగలడా? ఏదో కథ చెప్తాడు, ఎక్కడో ఏదో. అరే నీకెందుకురా? నీవు ద్వేషించడానికి నీకున్న కారణం ఏంటి? నీకు జరిగిన ద్రోహం ఏంటి అంటే తడబడతాడు. దావీదు చెప్పాడు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేక మంది. మనస్సులో న్యాయము లేనందు చేతనే అన్నలు యోసేపును ద్వేషించి గోతిలో పడేశారు. మనస్సులో న్యాయం ఉంటే యోసేపును ద్వేషిస్తారా? ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ లోకములో, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో అత్యంత నికృష్టమైన
నికృష్టమైన నేరాలు మనస్సులో న్యాయము లేనందుకే జరిగినాయి. మహాత్మా గాంధీని చంపాడు గాడ్సే, తలకాయలో న్యాయము లేదు. దేశభక్తుడైతే అంతకుముందు ఆ బ్రిటిషర్స్ని కాల్చేయాలి వాడు. దేశభక్తుడైతే దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిషర్స్ని కాల్చలేకపోయాడు, కానీ స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్ముడిని కాల్చాడు. వాడు దేశభక్తుడా? వాడిని సమర్థించే వాళ్ళ తలకాయలో న్యాయం ఉందా? దెర్ ఇస్ నో జస్టిస్ ఇన్ ది ఐడియాలజీ. ఆల్ ద పీపుల్ whose ideology is not guided by justice, they are all hell-bound people. और सब लोग डायरेक्ट सरासर दोजख में जा रहे हैं. ఎవరెవరి మనస్సులో న్యాయము లేదో నరకానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ క్లీన్ కావాలా? కుమ్మరివాని ఇంటికి వచ్చావు, కుండవు కాలేదు, ఇంకా నీలో నారా పీసు ఇంకా తీసేయలే, నువ్వు సహకరించలేదు, సారి మీదకి పెట్టలేదు ఆయన నిన్ను ఇంకా. ఎందుకంటే కుండ పెంకులు, గాజు పెంకులు, రాళ్ళు రప్పలు ఉన్నాయి నీలో, అందుకే సారి మీద పెట్టలేదు, నువ్వు సమర్పించుకోలేదు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే అని నీవు అడగలేదు యథార్థంగా. నేను మారాలి అనే ఆశ నీకు లేకపోతే ఆయన నీలో చెక్కడం పని చెయ్యడు, 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 చెయ్యడు. నరకంలో పడిపోతానేమో అని ఎంత భయపడ్డావో, అయ్యో నేను మార్పు చెందకుండా చచ్చిపోతానేమో అని అంత భయపడాలి.